వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే చాప్టర్ నుంచి కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవాళ మనం నేర్చుకుందాం. ఇవన్నీ ప్రాబ్లమేటిక్ పార్ట్ కాబట్టి మనకు చేయాల్సింది ఫార్ములా రాయాల్సి ఉంటుంది, ఫార్ములాకి సంబంధించినటువంటి డేటా రాయాల్సి ఉంటుంది, సబ్స్టిట్యూషన్ ఆన్సరు ఇది మనం పక్కగా రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. మనకి ఇచ్చింది గ్లూకోజు, దాని వెయిట్ 540, అంటే 540 grams ఆఫ్ గ్లూకోజ్ ఎన్ని మోల్స్ని కలిగి ఉంటుంది అనేది మనకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ దీనికి ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, భారము బై గ్రామ్ అణుభారం అనేది దీనికి సంబంధించిన ఫార్ములా. అయితే మన డేటా ఒకసారి చూస్తే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ C6H12O6 మనకి ఇక్కడ. అయితే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు 180. సో వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ 540 ఇవ్వడం జరిగింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ మోల్స్ n మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో n ఫార్ములా మనకి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ దట్ ఈజ్ 540 మనకి ఇచ్చారు. మనకి ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకి ఇక్కడ 180. సో 3 times మనకి ఇక్కడ పోతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 3 moles వచ్చింది. సో మనం రాయాల్సిన ఆన్సరు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 540 grams ఈజ్ ఈక్వల్ టు 3 moles అని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మోల్స్ ఇచ్చారు, వెయిట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, మనకి మొదటి లెక్కలో మనకి వెయిట్ ఇచ్చారు, మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడేమో మనకి ఇక్కడ మోల్స్ ఇచ్చారు, ఏది 0.1 moles సోడియం కార్బోనేట్ మోల్స్ ఇచ్చారు, దానికి వెయిట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ ఈక్వల్ టు Na2CO3 సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ ఫార్ములా, అండ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 106 వస్తుంది. ఇచ్చినటువంటి మోల్స్ ఏంటంటే 0.1 మనకి ఇక్కడ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయాల్సింది మనకి ఏంటంటే వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ 0.1 మనకి ఇచ్చింది, వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106 మనకి ఇక్కడ. సో వెయిట్ని మనం బయట తీసుకొస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి 0.1 ఇంటూ 106 దట్ ఈజ్ ఈక్వల్ టు 10.6 grams మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్ వెయిట్ వచ్చింది, దట్ ఈస్ 0.1 మోల్స్కి సంబంధించి. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ ఈజ్ CH2O, ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఈజ్ 90, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. అంటే ఒక కాంపౌండ్కి సంబంధించినటువంటి ఎంపెరికల్ ఫార్ములా, అనుభావిక ఫార్ములా మనకి CH2O ఇచ్చారు, అలాగే ఇట్స్ మాలిక్యులర్ వెయిట్, దాని యొక్క మాలిక్యులర్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ 90 ఇచ్చారు. దేని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంటే మాలిక్యులర్ ఫార్ములా నువ్వు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, కాంపౌండ్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ అణు ఫార్ములా నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మాలిక్యులర్ ఫార్ములాకి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ ఎన్గా మనం ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ పెట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ మాస్ ఆర్ మాలిక్యులర్ వెయిట్ అన్న రెండు ఒకటే, డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఈ రెండింటిని కనుక మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది, ఎన్ వాల్యూ వస్తే మనకి ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది అనమాట. సో మనకి గివెన్ డేటా మనకి ఏంటి, ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, దీనికి సంబంధించి ఈ యొక్క ఎంపెరికల్ ఫార్ములా సంబంధించి 90 ఇచ్చారు. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. CH2O మనకి ఇచ్చినటువంటిది, C అంటే కార్బన్ మనకి ఇక్కడ 12 ఇక్కడ అటామిక్ వెయిట్, అలాగే హైడ్రోజన్ 1 ఇంటూ 2, అలాగే ఆక్సిజన్ 16, టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 30. దీని యొక్క ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ n వాల్యూలో మనకి ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఇక్కడ మనకి 90, అలాగే దీని యొక్క ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ 3. దీన్ని మనం డివిజన్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 3 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన మాలిక్యులర్ ఫార్ములా కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా మనకి ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ CH2O ఇచ్చారు, n వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 3 వచ్చింది. సో CH2O ఇంటూ 3 కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే C3H6O3గా దీని యొక్క ఆన్సర్ రావడం అనేది జరిగింది. ఈ మూడు కూడా మనకి గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్టాయిక్యోమెట్రీ అనే ఒక చాప్టర్ ఉండేది, దానిలో కూడా మనకు ఆ చాప్టర్ నుంచి కూడా ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. దీన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. థ్యాంక్ యూ.